హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటంటేనండి నా పట్టు చీరల కలెక్షన్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వన్ బై వన్. ఫస్ట్ శారీ అండి, ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ అండి నాకు ఇది. ఏం శారీ అంటే నా పెళ్లి శారీ అండి. మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి కనుక చూస్తుంటే షార్ట్స్ దాంట్లో ఉందండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది కూడా దీంతోనేనండి. యాక్చువల్గా నేను అప్పుడు మేకప్ ఎందుకు వేయించుకుంటానంటే విఎల్సిసిలో మా ఫ్రెండ్ నేర్చుకుంటునిందండి. అందువల్ల బ్రైడల్ మేకప్ ఉందంటే వెళ్ళాను. దానికి నా పెళ్లి శారీ అదే తెమ్మనింది, అది తీసుకెళ్ళానండి. అప్పుడు అలా బ్రైడల్ మేకప్ వేయించుకున్నాను. ఈ శారీ మొత్తం గోల్డెన్ మెరూన్తో ఉంటుందండి. బార్డర్ అయితే 3 ఇంచెస్ బార్డర్ అండి. నేను ఇది శుభమస్తులో తీసుకున్నానండి. అప్పుడే శుభమస్తు షాపింగ్ మాల్ అప్పుడే ఓపెన్ చేసి ఉన్నారండి. శారీ మొత్తం కంచిపట్టు శారీ అండి. ఇది నాకు అప్పుడు 25,000 పడిందండి. ఆల్ ఓవర్ అండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది. శారీ మొత్తం ఇంతేనండి. చాలా లైట్ వెయిట్ పట్టు శారీ అండి ఇది. ఓవరాల్ శారీ అండి. దీని బ్లౌజ్ అండి. ఇప్పుడైతే మీకు మగ్గం వర్కులు అవన్నీ చూపించట్లేదండి. నేనైతే ఇప్పుడు ఓవరాల్గా మీకు శారీ వర్కే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోద్దండి. అందుకని వీడియో చాలా లెంతీగా ఉన్నా కానీ మీరు కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారు. అందుకని ఇప్పుడు ఈ వ్లాగ్లో మాత్రం శారీస్ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. మగ్గం వర్క్ బ్లౌజులు నేను ఎక్కడ చేయించాను, ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి మీకు అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. శారీ బ్లౌజ్ అండి. ఫైనల్గా నెక్స్ట్ శారీ అండి. సాఫ్ట్ పట్టు శారీ అండి. ఆల్ ఓవర్ వర్క్ అండి. డార్క్ పర్పుల్ అండ్ బాటిల్ గ్రీన్ అండి. శారీ మొత్తం పర్పుల్ కలర్ అండి. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి. బిగ్ బార్డరు, కంచి బార్డరు. పళ్ళు వచ్చేసరికండి ఇది గ్రీన్ కలరు పళ్ళు అండి. ఇది చూడండి, అసలు ఎంత రిచ్గా ఉంటుందో శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇదైతే క్షేత్ర కలెక్షన్స్లో తీసుకున్నానండి. సాఫ్ట్ పట్టు అండి. చాలా లైట్ వెయిట్ శారీ అండి ఇది. ఆల్మోస్ట్ నా పట్టు చీరలన్నీ సాఫ్ట్ పట్టు ఉంటాయి, కానీ చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి. ఇది నాకు ఈ శారీ అండి. దీని బ్లౌజ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. చూసారా, బుట్టీస్ అవన్నీ వచ్చాయి. అంటే ఈ బ్లౌజ్ అయినా డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. నేనైతే దీనికి బిగ్ బార్డర్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టి కుట్టించుకున్నానండి. అదే దీనికి నెక్స్ట్ బ్లౌజ్ కూడా చేయించాను. దీని వర్క్ డీటెయిల్స్ మొత్తం మీకు తర్వాత బ్లాగ్లో వస్తుందండి. నా మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇక్కత్ పట్టు అండి. ఎల్లో అండ్ రాణి పింక్ అండి. పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు అండి. ఇంక శారీ అండి. దీని బ్లౌజ్కి వచ్చేసరికి ఇది పింక్ వచ్చేసిందండి. టోటల్ శారీ అండ్ బ్లౌజ్. నెక్స్ట్ శారీ అండి. ఉప్పాడ పట్టండి. పింక్ అండ్ హ్యాష్ కలర్ అండి. శారీ మొత్తం ఇలా పింక్, పళ్ళు వచ్చేసి హ్యాష్ అండి. శారీ మొత్తం
ఇలానే ఉంటుందండి. దానికి ప్లెయిన్ బార్డర్ 7 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి. ఈ శారీ సంక్రాంతికి మా అన్నయ్య తీసి ఇచ్చాడండి. లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ అండి. కేఎల్ఎంలో తీసుకున్నాను. ఇది 6500 పడిందండి. ఇంక ఈ శారీ బ్లౌజ్ అండి. హ్యాష్ కలర్ వచ్చిందండి. శారీ విత్ బ్లౌజ్. ఈ వర్క్స్ అన్నీ మీకు చాలా డీటెయిల్గా తర్వాత చూపిస్తానండి, ఏ ఏ శారీకి ఎలా వర్క్ చే. నెక్స్ట్ శారీ అండి, బ్లూ కలర్ అండి, చిలకపచ్చ పైట అండి. దీనికి శారీ మొత్తం ఇంతేనండి, మొత్తం సిల్వర్ జెర్రీ ఉంటుందండి శారీ మొత్తం. బిగ్ బార్డర్ అండి. దీని పళ్ళు వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ రాఖీకి మా అన్న తీసి ఇచ్చాడండి. 12,000 పడిందండి ఇది. దీని బ్లౌజ్ వచ్చేసి అంటే శారీ మొత్తం ఇలా హెవీ జర్రీ ఉంది కాబట్టి నేను దీన్ని ప్లెయిన్గా కుట్టించేసానండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసి ఆ బార్డరు ఇంకో చిన్న బార్డర్ వచ్చేసి ఇలా పెట్టించానండి. అన్నిటికీ వర్క్ ఎందుకు లేని ఇంకసారి ఇలా కొత్తగా ట్రై చేశాను. ఇంతేనండి. సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసానండి. సెల్ఫ్ పైపింగ్ ఇచ్చి ఫ్రంట్ ఓపెన్ పెట్టించేసాను. దానికి పట్టు చీరలు అన్నిటికీ ఇంకా బ్యాక్ ఓపెన్ పెడితే అవి మొత్తం పాడైపోతాయని దీనికి మాత్రం ఫ్రంట్ ఓపెన్ పెట్టించేసానండి. నెక్స్ట్ శారీ అండి, ఇది రేర్ కాంబినేషన్ అండి. పెసరపచ్చ కలర్కి పింక్ బార్డర్ అండి, బేబీ పింక్ బార్డరు. ఇది లాస్ట్ ఇయర్ యానివర్సరీకి మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశాడండి. శారీ మొత్తం ఇలా ఉంటుందండి, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో. పళ్ళు వచ్చేసరికి పళ్ళు ఇదండి. ఇది కూడా సాఫ్ట్ పట్టు అండి. ఇది కూడా నేను క్షేత్ర కలెక్షన్స్లోనే తీసుకున్నానండి. 12,500 పడింది. మళ్ళీ హస్బెండ్కి గిఫ్ట్ చేశారు, మీరు తీసుకున్నారా అంటారేమో. నేను సెలెక్షన్ చేసుకొని నాకు ఇది కొని అని చెప్పి డిమాండ్ చేశానండి. అంతేను, అలా నాకు గిఫ్ట్ వచ్చిందండి. ఇది శారీ బ్లౌజ్ అండి. నెక్స్ట్ శారీ అండి, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, రేర్ కలర్ కాంబినేషన్ కూడా అండి. లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ బార్డర్ అండి. అసలు శారీ కూడా కట్టుకుంటే అసలు లుక్ ఎంత బాగుండిందోనండి. పళ్ళు అండి, పళ్ళు వచ్చేసరికి మొత్తం గోల్డ్ కలర్తో వచ్చేసిందండి. శారీ మొత్తం ఇలా. దీనికి టాజల్స్ అండి. ఈ శారీ కూడా నేను క్షేత్ర కలెక్షన్స్లో తీసుకున్నానండి. రామాయంగో అండి, సాఫ్ట్ రామాయంగో టైప్ అండి. ఇది అసలు కట్టుకుంటే అసలు మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ఈజీగాను. అంత లైట్ వెయిట్గా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. దీని టాజల్స్ కూడా క్షేత్ర కలెక్షన్స్లోనే ఇచ్చేసానండి. బ్లౌజ్ అండి, మీకు నా మగ్గం వర్క్స్ అన్ని డీటెయిల్గా చూపిస్తానండి ఇంకొకసారి. ఈ బ్లౌజ్ కూడా ఇలా టాజల్స్ ఇచ్చానండి శారీ కాంబినేషన్స్లో. నెక్స్ట్ శారీ అండి, మీరు ఆల్మోస్ట్ అలా అనుకుంటారేమో, నా
వాటిల్లో చాలా వరకు పింక్ ఉంటాయి. ఎందుకో ఎన్ని పింకులు ఉన్నా కానీ మళ్ళీ ప్రాణం పోయేసరికి ఆ పింకుల మీదకి వెళ్తూ ఉంటుందండి. ఇదండి నెక్స్ట్ శారీ, బిగ్ బోర్డర్ ఎల్లో అండ్ పింక్ అండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా సింపుల్. శారీ మొత్తం ఇలా బుట్టీస్ వచ్చేసాయి, చిన్న చిన్న బుట్టీస్. చీర కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా లైట్ వెయిట్ అండి. ఇది నాకు 8000 పడిందండి. క్షేత్ర కలెక్షన్స్లో అనేది తీసుకున్నాను. ఆల్మోస్ట్ శారీస్ మొత్తం నేను అక్కడే తీసుకుంటాను. దాని బ్లౌజ్ అండి ఏం వర్క్ ఏం వేయించలేదు. బిగ్ బార్డర్ ఇలా హ్యాండ్స్కి ఇచ్చేసి పైన ఇలా కుచ్చు పెట్టించుకున్నానండి. స్మాల్ బార్డర్ వచ్చి ఇలా విప్కే ఇచ్చేసానండి. ఇప్పుడు ఇలా మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆమెన ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టించేసానండి సింపుల్గా. నెక్స్ట్ శారీ అండి, కుప్పడం పట్టు శారీ అండి. దీనికి చూసారా మొత్తం గోల్డ్, హాఫ్ అండ్ హాఫ్ అండి. మొత్తం గోల్డ్ వచ్చేసి పెద్ద పెద్ద పికాక్లు వచ్చి ఉంటాయండి దీనికి. ఇలా బాగా హైట్ ఉండే వాళ్ళు కనుక కట్టుకుంటే శారీ మాత్రం చాలా హైలైట్ అయిపోతుంది. చాలా బాగుంది ఇది. పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్, పళ్ళు కూడా పికాక్సే వచ్చాయండి. సారీ ప్యారెట్స్ అండి, పికాక్స్ కాదు, మొత్తం ప్యారెట్స్ అండి. సిల్వర్ అండ్ గోల్డ్ ప్యారెట్స్ వచ్చాయండి. కుప్పడం పట్టు, ఇది కుప్పడం శారీస్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్న శారీ అండి. అంటే ఆల్మోస్ట్ 6 years అయింది, కానీ ఇప్పటికి కూడా ట్రెండీగానే ఉంది. శారీ మాత్రం చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ కలర్ వచ్చిందండి. దీనికి నేను వర్క్ ఎలా ఇచ్చాను, ఏం థీమ్ది తీసుకున్నాను మాత్రం మీకు డీటెయిల్గా చూపిస్తాను. నెక్స్ట్ శారీ అండి, దూపియానా పట్టండి విత్ పెన్ కలంకారీ డిజైన్లో అండి. అస్సలు ఈ చీర అయితే ఇలా మడకేసి ఇలా పట్టుకోవచ్చండి. వద్దులేండి, ఇది ఇప్పుడే డ్రై వాష్కి ఇచ్చి తెప్పించాను. మళ్ళీ దీన్ని మొత్తం మడతేసేస్తే మళ్ళీ పాడైపోతుంది. అందుకని మీకు ఇంకొకసారి చూపిస్తాను. శారీ మొత్తం ఇలా. ఫస్ట్ అయితే శారీ తీసుకున్నప్పుడు నేనైతే చాలా బాధపడ్డానండి. ఇంక చీరేంది ఇలా ఉంది, ఇంత మెత్తగా ఉంది అనుకున్నాను. కానీ కట్టుకుంటే మాత్రం అసలు ఫుల్ కంఫర్ట్ అన్న ఫీలింగ్లో ఉంటుందండి. శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది. ఫైట్ వచ్చేసి ఇలా. దీని బ్లౌజ్ అయితే నాకు ఈ మొత్తం ప్లెయిన్ వచ్చేసి దాంట్లో ఇలా కలంకారీ ఫ్లవర్స్తో వచ్చేసిందండి. అదే బ్లౌజ్ కనుక తీసుకుంటే బ్లౌజ్ లుక్ రాదని అలా తీసుకోలేదండి నేను. దీని బ్లౌజ్ మాత్రం సపరేట్గా క్లాత్ తీసుకొని వర్కే ఇచ్చి కుట్టించానండి. ఇదిగోండి టాజిల్స్ వచ్చేసరికి ఇలా ఇచ్చేసాను దీనికి. శారీ అయితే ఓవరాల్ లుక్ అండి. అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందో, అసలు ఎంత రిచ్గా ఉంటుందోనండి, చాలా బాగుంది. అదేందో పేపర్ శారీస్ అంటారు కదా, అలా ఉందండి ఇది. కానీ ఇది మాత్రం దూపియానా పట్టు చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ సపరేట్ పట్టు క్లాత్ తీసుకొని వర్కే ఇచ్చానండి. దీని బిగ్ బార్డర్ తీసుకొని హ్యాండ్స్కే ఇచ్చాను. దీని వర్క్ డీటెయిల్స్ అండి నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. నెక్స్ట్ శారీ అండి, అగైన్ మళ్ళీ పింక్ అండి. ఈ శారీ మీకు అన్నీ నా చీరల పేపర్స్ అలానే ఉంటాయి, ఎందుకంటే అన్నీ డ్రై వాష్ చేయించి అలానే పెట్టాను. ఇది అండి గ్రీన్, అదొక రకమైన గ్రీన్ అండి. ఇది ఏదో పాచి గ్రీన్ కాదు, బాటిల్ గ్రీన్ కాదు, అదేదో ఈ అరిటాకు గ్రీన్ అంటారు కదా అది. దానికి ఇలా బార్డర్ అండి.
ఇది వెంకటగిరి పట్టో లేదంటే కొల్హం పట్టో నాకైతే అంత తెలియదు, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ చీర కట్టుకుంటే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. కావాలంటే ఈ శారీ నేను కట్టుకున్న పిక్ మీకు యాడ్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది ఇది. పళ్ళు అండి, ఓవరాల్ శారీ. ఈ శారీ మా చిన్నత్త వాళ్ళ కొడుకు పెళ్ళిలో కట్టుకున్నానండి. ఆ పెళ్ళికే తీసుకున్నాను. చీర అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది కూడా నేను చైత్ర కలెక్షన్స్లోనే తీసుకున్నాను. నాకు ఇది అప్పుడు 14,000 పడింది. ఆంటీ దగ్గర ఏమో 14,000. షాపింగ్స్కి వెళ్తే మాత్రం వరమహాలక్ష్మిలో నాకు 15,500 చెప్పారండి శారీ. ఇది ఆంటీ దగ్గర కొంచెం రీజనబుల్గా ఉంటాయి, క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. దీని బ్లౌజ్ అండి పింక్ వచ్చేసింది, వర్క్ మీకు మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ శారీ అండి, రాయల్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ అండి, చిలక పచ్చ గ్రీన్. ఇది మా పాపకి పుట్టెంటుకలు తీసేటప్పుడు, అంటే మా పాప 9th మంత్లో అండి, అప్పుడు మా అమ్మ వాళ్ళు బట్టలు పెడతారు కదా, అప్పుడు మా అమ్మ తీసుకొచ్చిందండి. నాకు ఈ కలర్ కావాలి అని అది పనిగా చెప్పుకుంటే ఇది ఆంటీ దగ్గర ఇంక ఈ కలర్ వచ్చిందని అది పనిగా తెచ్చిచ్చిందండి. ఇది సాఫ్ట్ పట్టు అండి, అసలు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్. ఇది అప్పుడు 9,000 అంటండి, ఆల్మోస్ట్ 6 years. అసలు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇది. దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ వచ్చేసిందండి. నెక్స్ట్ శారీ అండి, సాఫ్ట్ శారీ, బ్లూ, నెమలి బ్లూ అంటారు కదా అది, దానికి 7 inches బోర్డర్. చీర మొత్తం ఇలా ఉంటుందండి, ఇలా. పళ్ళు వచ్చేసరికి యాక్చువల్గా చెప్పాలంటే ఈ చీర ఇప్పుడు నాదేను, కానీ ఇది నా చీర కాదు, ఇది దొబ్బేసిన చీర. మా అమ్మ దగ్గర నుంచి నేను తీసేసుకున్నానండి. ఇది నాకు ఈ కలర్ చాలా నచ్చింది, అందుకని ఇది తీసేసుకున్నానండి నేను. బాగుందా? దీని బ్లౌజ్ ఇప్పుడు చూపించట్లేదు, ఈ స్టిచ్చింగ్కి ఇచ్చున్నానండి, స్టిచ్చింగ్ అయ్యాక చెప్తాను. నెక్స్ట్ శారీ అండి, గద్వాల్ పట్టు. అసలు ఈ శారీ కాస్ట్ చెప్పానంటే ఇప్పుడు ఇవి ట్రెండీ అండి. అప్పుడైతే అసలు నచ్చకుండా తీసుకున్నాను. మా మమ్మీ తీసుకో అంటే ఆమె తీసిస్తే నేను తీసుకున్నాను. నేను అయ్యుంటే అప్పుడు అసలు కొనుక్కొని ఉండేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఇవి ట్రెండీ. అప్పుడు ఇది 1900 అండి, కానీ ఇప్పుడు అసలు అప్పుడు వచ్చాయి, కానీ ఇప్పుడు ఇంత క్వాలిటీలో ఈ 1900 మాత్రం శారీ అసలు రానే రాదు. గద్వాల్ పట్టండి, చాలా బాగుంది. పళ్ళు ఇది కూడా క్షేత్ర కలెక్షన్స్లోనేనండి. ఆంటీ అసలు ఈ శారీస్ తెచ్చినా ట్రెండీగా తెస్తారు, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ మాత్రం మీకు డీటెయిల్గా చూపించేస్తాయి ఇప్పుడు, ఎందుకంటే నేను వర్కే ఇచ్చిన. ఈ బ్లౌజ్ కూడా ఆంటీ అనండి, ఆంటీ టేస్ట్ ప్రకారం కుట్టించేశారండి. దీన్ని ఇలా హ్యాండ్స్ పెట్టించి దీనికి రా సిల్క్ తీసుకొని శారీ కలరు, బ్లౌజు అంటే శారీ డీసెంట్గా ఉంది కాబట్టి బ్లౌజ్ అన్నా ఈ హైలైట్ చేస్తే బాగుంటుందని ఇలా చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ షైన్తో బ్లూతో కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చిందండి. చూడండి అసలు గోల్డ్ షైనీ అసలు ఎంత బాగుంటుంది అది ఈ బ్లౌజ్లో.
ఇలా హ్యాండ్ పెట్టించేసారండి, బుట్ట హ్యాండ్ పెట్టించేసి దీనికి ఇక్కడ పోట్లీస్ ఇచ్చేసారండి, బార్డర్ పెట్టేశారు, ఫ్రంట్ ఓపెన్ పెట్టించేసానండి. ఇది పాప చిన్నప్పుడుదండి, పాపకి 3 months 5 months ఉన్నప్పుడు తీసుకున్న శారీ అండి. అసలు అయితే చాలా బాగుంటుంది. అసలు శారీ బ్లౌజ్ కాంబినేషన్ పెడితే ఇప్పటికీ ఫుల్ ట్రెండీగా ఉందండి శారీ ఇది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా చెక్స్ శారీసే వస్తున్నాయండి ఎక్కువగా, మంగళగిరిలో వీటిలో చాలా వస్తున్నాయి. నెక్స్ట్ శారీ అండి లెనిన్ జూట్ అండి, జూట్ పట్టు అండి ఇది. ఈ బ్లూకి పింక్ బార్డర్, అగైన్ మళ్ళీ పింక్. దీని పళ్ళు అండి. ఇది శారీ. దీని బ్లౌజ్ వచ్చేసరికి హైనెక్ పెట్టి కుట్టించేసానండి. ఇలా హ్యాండ్స్కి ఇలా కుచ్చు పెట్టించేసి బ్యాక్ ఓపెన్ పెట్టి హైనెక్ పెట్టించేసానండి. ఇలా ఇప్పుడు ట్రెండీ కదండి ఫ్రంట్ హైనెక్. నెక్స్ట్ అండి మంగళగిరి పట్టు, ఇప్పుడు అసలు ఫుల్ ట్రెండీ అండి ఇది. శారీ అంతా ఇలా అండి, పళ్ళుకి వచ్చేసరికి ఇలా. అసలు శారీ కూడా చాలా బాగుంటుందండి ఇది. దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్, హైనెక్ అండి, బ్యాక్ ఓపెన్ మళ్ళీ. శారీ అండ్ బ్లౌజ్. అసలు ఇవి మంగళగిరి అయితే మనకి చాలా కంఫర్ట్ అండి. అసలు ఎంత మెత్తగా ఉంటాయంటే అంత మెత్తగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ మంగళగిరి అండి, ఇలా సిల్వర్ జెర్రీ అండి. దీనికి శారీ ఇది, పళ్ళు. దీని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చున్నానండి. ఈ బ్లూ వచ్చిందండి బ్లౌజు, విత్ ఈ సిల్వర్ లైన్స్ కూడా వచ్చాయి. జస్ట్ నార్మల్గానే ఇలా షోల్డర్ పైన ఇలా కుచ్చులు పెట్టి స్టిచ్చింగ్ చేసేయమని చెప్పానండి. చాలా బాగుంటుంది శారీ కూడా. అసలు లైట్ వెయిట్ అండి. మంగళగిరి అంటే ఇప్పుడు మనకి చాలా కంఫర్ట్ అండ్ విత్ ట్రెండీ కూడా అండి ఇప్పుడు వచ్చే దాంట్లో. ఇవండి నా పట్టు చీరల కలెక్షను. వీటిల్లో మీకైతే ఏ శారీ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే డీటెయిల్గా నా మగ్గం వర్క్లు నేను ఎక్కడ వర్క్ చేయించాను, వాటి కాస్ట్ ఎంత అని చెప్పేది నేను మీకు డీటెయిల్గా వేరే వ్లాగ్ చేసి చూపిస్తానండి. వీటిల్లో అయితే మీకు ఏ శారీ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆగండి అప్పుడే వెళ్ళవాకండి. ఈ శారీ అయితే చూడండి, జార్జెట్ అండి ఇది. అసలు లుక్ కూడా చాలా బాగుందండి. మీకు నచ్చిందా? నచ్చితే అయితే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇంక ఈ శారీ జాహ్నవి కలెక్షన్స్లో తీసుకున్నానండి. తను నాకైతే పిన్ని అవుద్ది, కానీ నేనైతే అక్క అనే పిలుస్తానండి. తన దగ్గర తీసుకున్నానండి శారీ. మొత్తం ఎలిఫెంట్స్, డీర్స్, చాలా బాగుందండి శారీ మొత్తం. మీకు ఈ అన్నింటిలో కల్లా ఏ శారీ అయితే నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.